మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు ఒక టాపిక్ ఏంటి అంటే మన నేషనల్ లైవ్ స్టాక్ మిషన్లో గొర్రెలు, మేకలు, కోళ్ళు, పందులకై 50% సబ్సిడీపై ప్రభుత్వము మనకి 2021 సెప్టెంబర్ నుండి మనకు లోన్లు, సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది. అది మార్చ్ 31-26 వరకు ఉంది. ఈ ప్రోగ్రాంలో ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం వారు కొన్ని మార్పులు చేర్పులు చేశారు. అందులో ముఖ్యమైనది మనకి భూమి విషయంలో అండ్ పొలం అనేది, ల్యాండ్ అనేది ఓ సొంత భూమి ఉండాలా, కౌలు భూమి ఉండాలా, ఒకవేళ కౌలు భూమి ఉన్నట్టయితే కౌలు ఎలా చేయించాలి, అండ్ భూమి ఒకే ఊర్లో ఉండాలా, వేరు ఊర్లలో ఉండొచ్చా, అండ్ ఉన్నట్టయితే ఎన్ని ప్లేస్లలో ఉండొచ్చు, అండ్ ఎంత దూరం ఉండొచ్చు అనేది ఈ మధ్య చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం. దానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. పైన ఉన్న గంట సింబల్ నొక్కినప్పుడు మాత్రమే నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. యాక్చువల్ టాపిక్లోకి వచ్చినట్టయితే మనము దాదాపు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ మీద 10 వరకు వీడియోలు చేసుకున్నాం. సో అయినప్పటికీ కూడా కొత్తగా చూసే వాళ్ళకి అర్థమయ్యడానికి ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రొడక్షన్ నేను స్కీమ్ గురించి ఇస్తాను. గొర్రెలు, మేకలు అయితే మీరు 100 పెట్టచ్చు, 200, 300, 400 లేదా 500 గొర్రెలు పెట్టవచ్చును. 100 గొర్రెలకైతే 20 లక్షలు, 200లకు 40 లక్షలు, 300లకు 60 లక్షలు, 400లకు 80 లక్షలు, 500లకు ₹1,00,00,000. ఇందులో సగం సబ్సిడీ, 50% సబ్సిడీ అండ్ 10% 10% మనం బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ కింద పెట్టాలి అండ్ 40% మాత్రమే మీరు లోన్కు వెళ్ళాలి. సబ్సిడీ మీకు ఫ్రంట్ ఎండ్ సబ్సిడీ ముందే వస్తుంది అండ్ మధ్యలో సగం వస్తుంది, తర్వాత చివరిలో సగం వస్తుంది. ఆ సబ్సిడీతో కలిపి మనం ₹1,00,00,000 ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. కోళ్ళల్లో అయితేనేమో 50 లక్షలు. ఈ 50 లక్షలకు గాను ఇది నాటుకోళ్ళు మాత్రం అండి. కోళ్ళు అంటే ఓన్లీ నాటుకోళ్ళు. 50 లక్షల ప్రాజెక్ట్ వాల్యూ, 25 లక్షలు సబ్సిడీ, 20 లక్షలు మనం పెట్టుకోవాలి, 5 లక్షలు మనం పెట్టుకోవాలి, 20 లక్షలు బ్యాంకు లోను తీసుకోవాలి. పందుల పెంపకంకు 2 రకాలండి. ఒకటేమో 60 లక్షలు ఉంది, ఒకటి 30 లక్షలు ఉంది. 60 లక్షలు అయితేనేమో 100 ఆడపందులు, 10 మగ పందులు అండ్ 30 లక్షలు అయితే 50 ఆడపందులు, 10 మగ పందులు. ఇవి ఇందులో సేమ్ 50% సబ్సిడీ. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనకు ఎన్ఎల్ఎంలో ఉన్నాయి. అయితే ఈ స్కీమ్కి అప్లై చేయాలంటే అతి ముఖ్యమైన విషయాలు 2. ఒకటేమో బ్యాంకు వాళ్ళు ఖచ్చితంగా కాన్సెంట్ ఇవ్వాలి, అప్లై చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి. రెండోది భూమి లేదా ల్యాండ్ లేదా పొలం. ఈ పొలం అనేది మనకు ఎలా ఉండాలి, ఎంత ఉండాలనేది వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా చూస్తారు. ఆ విషయంలో మాత్రం మన మిత్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఎంత భూమి అవసరం అనేది చూసినట్టయితే పిగ్గరికి 1 ఎకరము, అంటే పందుల పెంపకానికి 100 పందుల పెంపకము 60 లక్షల ప్రాజెక్ట్ అయితే 1 ఎకరము అండ్ 30 లక్షల ప్రాజెక్ట్ అయితే హాఫ్ ఎకరం, సగం ఎకరం, హాఫ్ ఎకరం ఉంటే సరిపోతుంది. నాటుకోళ్ళకైతే సుమారుగా 1 ఎకరం ఉంటే సరిపోతుంది. ఈ రెండింటికి ఎక్కడ కూడా వాళ్ళు స్పెసిఫిక్ ఇంత ల్యాండ్ ఉండాలని చెప్పలేదు, కానీ అంత ఉండాల్సిందే. మనం అనుకున్న డిజైన్లో రావాలంటే ఈ మాత్రం ల్యాండ్ ఉండాలి. గొర్రెలు, మేకలకు తీసుకున్నట్టయితే ప్రతి 100 గొర్రెలు, మేకలకి 1 ఎకరం చొప్పున ఉండాలి. సపోజ్ మీరు 500 పెడితే 5 ఎకరాలు, 300 పెడితే 3 ఎకరాలు, 400 పెడితే 4 ఎకరాలు, 200 పెడితే 2 ఎకరాలు, 100 పెట్టినట్టయితే 1 ఎకరం ఉండాలి. సొంత భూమి ఉన్నట్టయితే ప్రాబ్లమే లేదు. ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ పేరు మీద భూమి ఉన్నట్టయితే ప్రాబ్లం లేనే లేదు. ఆ భూమి ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. సొంత భూమి కాబట్టి నష్టం ఏమి ఉండదు, చాలా ఈజీగా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే స్థలము, పొలం లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎప్పుడైతే లీజ్ అగ్రిమెంట్కి వెళ్తారో ఆ లీజ్ అగ్రిమెంట్ అనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వారు ఈరోజు వీడియో చేయడానికి ముఖ్య పాయింట్ కూడా ఇదే. ఖచ్చితంగా లీజ్ అగ్రిమెంట్ అనేది రిజిస్టర్డ్ లీజ్ అగ్రిమెంట్ చేసుకోవాల్సిందే అని చెప్తున్నారు. ఒకప్పుడు మనం ₹100 స్టాంప్ పేపర్ మీద చేసేవాళ్ళము. ఇప్పుడు ఖచ్చితంగా రిజిస్టర్డ్ లీజ్ అగ్రిమెంట్ ఉండాలి. కనీసం 5 సంవత్సరాలు లేదా 7 సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్ చేసుకోవాల్సిందే. మరి ఎక్కడ చేసుకోవాలి రిజిస్టర్డ్ లీజ్ అగ్రిమెంట్? ఎక్కడ చేసుకోవాలంటే తెలంగాణలో అయితే మీకు తహసీల్దార్ గారి ఆఫీసులో అప్లై చేసుకోవాలి, అండ్ ఆంధ్రప్రదేశ్లో అయితే రిజిస్ట్రేషన్ ఆఫీసులో చేసుకోవాలి. సో ఇదండి మన టాపిక్. ఇలాంటిదే మనం మంచి టాపిక్తో మీ ముందుకు వస్తారని తెలియజేస్తూ మీ మదన్ కుమార్. థ్యాంక్ యూ.